బిఎస్ బాక్స్ క్రికెట్ అండ్ పికిల్ బాల్ను అకాడమీని సరికొత్తగా ప్రారంభించిన యాజమాన్యం. బిఎస్ బాక్స్ క్రికెట్ పికిల్ బాల్ అకాడమీ గురువారం సంగారెడ్డిలోని పొన్నా కాలనీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ హాజరై అకాడమీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన రిటైర్డ్ పీడీ హనుమంత్ గౌడ్ హాజరై పికిల్ బాల్ కోర్టును ప్రారంభించారు. యువత సేద తీరేందుకు క్రికెట్ మరియు పికిల్ బాల్ లాంటి నూతన గేమ్స్ ఆడేలా మైదానాన్ని అందుబాటులో ఉంచామని నిర్వాహకులు శ్రీకాంత్ గౌడ్, నాగరాజ్ గౌడ్, శివరాజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ శైలేష్ రెడ్డి, రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాల్ కృష్ణ, రాములు గౌడ్, స్నేహితులు, బంధువులు తదితరులు పెద్ద ఎత్తున హాజరైనారు. మరి ఈరోజు సంగారెడ్డి పట్టణం పిఆర్పల్లిలో మరి బాక్స్ క్రికెట్తో పాటు పికిల్ బాల్ అనే ఒక కొత్త గేమ్ను సంగారెడ్డిలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి మిత్రుడు శ్రీకాంత్, నాగరాజ్ గౌడ్, శివ మరియు నరేష్ గౌడ్ ఈ మిత్ర బృందం అంతా కలిసి మరి ఇక్కడ ఒక చక్కని వ్యాయామం చేసుకునే విధంగా ఈ పోతిరెడ్డిపల్లి చౌరస్తా పొన్నా కాలనీలో ఈ పికిల్ బాల్ మరియు క్రికెట్ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా సంతోషం. ఈ ఇప్పుడున్న టెన్షన్ లైఫ్, బిజీ లైఫ్లో ఆరోగ్యం మీద ఎవరు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా ఉరుకుల పరుగుల జీవితంలో కొంచెం సమయం వ్యాయామంకి ఇవ్వడానికి ఈ కాలనీ, ఈ చౌరస్తా ఏర్పాటు చేసిన ఈ బాక్స్ క్రికెట్ను, పికిల్ బాల్ను మరి ఇక్కడ క్రీడలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి ఇక ప్రారంభించినటువంటి ఇది విజయవంతం కావాలని ఆశిస్తూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
సంగారెడ్డి పట్టణంలో చౌరస్తా దగ్గర KFC బ్యాక్ సైడ్లో బాక్స్ క్రికెట్ అండ్ పికిల్ బాల్ అకాడమీని ప్రారంభోత్సవం జరపడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ బాస్కెట్బాల్ని ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ని ఏర్పాటు చేసిన శ్రీకాంత్ గారికి, బిందు గారికి, అలాగే మిగతా ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. మరి కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్స్కి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, కాలనీ పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు యూత్ అందరు కూడా మొబైల్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు, మొబైల్స్కే పరిమితం అవుతున్నారు. అలాంటి సమయంలో ఇట్లాంటి క్రీడా వేదికలు యూత్ని ఆకర్షించడం చాలా మంచి విషయం. మరి ఈ క్రీడలతో మానసిక ఆరోగ్యంతో పాటు, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కూడా పెంచుతాయి. మరి మన యూత్ అందరూ కూడా రోజు కొంత సమయాన్ని క్రీడలకు ఉపయోగించి మంచి ఆరోగ్యాన్ని పొందాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ నుంచి చాలామంది యువతకు మంచి అవకాశాలు కల్పించి వారిలోని ప్రతిభను బయటకు తీసి వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాను. మరి మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వారందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇక్కడి నుంచి చాలామంది క్రీడాకారులు తయారయ్యి మన దేశానికి మంచిగా ఆడి దేశానికి మంచి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Congratulations to the academy, and sports is the most important for life. కరెక్ట్గా వ్యాయామ విద్య ఉంటేనే కొంచెం ఆరోగ్యాన్ని బాగుంటాయి కాబట్టి మంచి ప్లానింగ్ అండ్ గుడ్ వన్. పికిల్ బాల్ ఆల్సో న్యూలీ ఇంట్రడ్యూస్ గేమ్ దట్. కాబట్టి రోజు వీలైనంత మటుకు ఒక గంట ఆడితే శారీరక శ్రమ ఉంటుంది, 110% ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ కొత్త గేమ్ స్టార్ట్ చేసినందుకు వాళ్ళ పిల్లలను, స్టూడెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.